ఓకే ఒకసారి ప్రొఫెసర్ లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం మనకు మిత్రుడు సయ్యద్ మసూద్ గారు చెప్పినట్టుగా, ప్రొఫెసర్ వెంకట నారాయణ గారు చెప్పినట్టుగా ప్రతి విషయంలో ముస్లింలకు సంబంధించి ఎప్పుడైతే ఒక సభ ఏర్పాటు చేస్తారో అక్కడ టోపీ పెట్టేసి అతనికి ఒక శర్వాణి తొడిగిచ్చేసి అతన్ని తీసుకొచ్చి పప్పెట్లాగా ముంగట పెట్టేసిన తర్వాతనే ఓట్లు దండుకోవడంలో చూస్తున్న వారి సమస్యల పట్ల ఎక్కడ మీరు చిత్తశుద్ధి ఎందుకు చూపట్టలేరని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారు? లక్ష్మణ్ గారు, ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు, ప్లీజ్ గో హెడ్. మిత్రులారా, యస్ సార్, ప్లీజ్ గో హెడ్. ముందుగా ఫోర్సైట్ టీవీ నిర్వాహకులకు, ఈ చర్చలో పాల్గొంటున్న మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల కన్నా భిన్నంగా రాష్ట్రంలో 1948 వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండే, 48 తదుపరి జరిగిన పరిణామాలు ఏంటి, ముస్లింల యొక్క ప్రాతినిధ్యం అనేది రాజకీయాల్లో కానివ్వండి, మిగతా విషయాల్లో, మిగతా రంగాల్లో కూడా ఏ విధంగా ఉందనే విషయాన్ని ఒకసారి పరిశీలించిన చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. 48కి పూర్వం చాలా వరకు ముస్లిం జనాభా అనేది తెలంగాణ రూరల్ ఏరియాలో ప్రతి గ్రామంలో కొంత 15-20% వరకు ఉంటుండేది. క్రమంగా 47 తదుపరి జరిగిన పరిణామాలు ఏంటంటే వాళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం క్రమంగా తగ్గుతూ పోవడంతో పాటుగా లోకల్ బాడీస్ నుంచి మొదలు పెడితే అసెంబ్లీ, లోక్సభ వరకు అన్నింటిలో కూడా ప్రాతినిధ్యం అనేది తగ్గుకుంటా పోవడంతో ముస్లిం కమ్యూనిటీ చాలా వరకు వాళ్ళ అవసరాల రీత్యా, అంటే ఆర్థిక పరమైన అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పట్టణాలకు వలసపోవడం అనేది బాగా జరిగింది. మనం క్రమంగా చూస్తే మొత్తం తెలంగాణ పాపులేషన్లో చూస్తే ముస్లిం మైనారిటీ పాపులేషన్ మ్యాక్సిమం ఉంటున్నదల్లా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ చాలా కేంద్రీకృతం అయిపోయి ఉన్నారు. సిటీలలో, అర్బన్ ఏరియాస్. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనం ఒక నిజామాబాద్ కానివ్వండి, నల్గొండ కానివ్వండి, మహబూబ్నగర్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఈ పట్టణ ప్రాంతాలకే పరిమితం అయిపోయినారు. వీళ్ళ ప్రాతినిధ్యం కూడా మనం చూసినట్లయితే మనకు చాలా వరకు 1970s, 80s వరకు కూడా ఇబ్రాహిం అలీ అన్సారీ అని మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఉండే. ఆయన కౌన్సిల్ కు చాలా సంవత్సరాల కాలం పాటు వైస్ చైర్మన్ కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా వరంగల్ జిల్లా నుంచి కమాలుద్దీన్, అదేవిధంగా కేఎం ఖాన్ అని రాజ్యసభ మెంబర్ ఒక అతను ఉండే. వాళ్ళ ప్రాతినిధ్యం అంతే క్రమంగా ఏంటంటే 80s తదుపరి 85 తదుపరి కంప్లీట్ గా డిసపియర్ కావడం అనేది జరిగింది. కమాలుద్దీన్ అయితే ఫైనాన్స్ ప్లానింగ్ కమిషన్ మెంబర్ కూడా పనిచేసాడు. అయితే దీనికి కారణాలు లేకపోలేదు. క్రమంగా ఈ అర్బన్ ఏరియాస్కే కన్ఫైన్ కావడంతో ఎంఐఎం ఇంపాక్ట్ అనేది ఈ అర్బన్ ఏరియాస్ లో ఉండడం, దాంతో మిగతా వాళ్ళ వాయిస్ అనేది కూడా ఈ అర్బన్ ఏరియాస్ లో లేకపోవడంతో వాళ్ళ ప్రాతినిధ్యం అనేది పూర్తిగా దెబ్బతిండిపోయింది. ఎంఐఎం కూడా కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం, అక్కడ నిజామాబాద్ లో, ఇక్కడ నల్గొండలో, బోధు ఇటువంటి ప్రాంతాల్లో బైన్సా, హైదరాబాద్ లో కాంటెస్ట్ చేయడం, మిగతా ప్రాంతాల్లో పోటీ చేయలేకపోవడం, ఈ అన్నిటితో పాటుగా కొన్ని రాజకీయ పార్టీలతో లాలుచిపడి వాళ్ళకు ఓట్ బ్యాంక్ గా పరిణామం క్రమం లోపల అది క్రమంగా ముస్లిం కమ్యూనిటీకే దెబ్బ అయింది. ఇంకో విషయం ఏంటంటే విద్యాపరంగా కూడా చూసినట్లయితే ముస్లిం కమ్యూనిటీ ఎందుకో ఏమో కానీ ఈ ఆఫ్టర్ 1948-47 తర్వాత పూర్తిగా వెనకబడిపోతున్నది. ఒకప్పుడు నేను చూసినప్పుడు ఒక ముంతాజ్ కాలేజీలో కానీ, ఓ సిటీ కాలేజీలో కానీ, ఓ సైఫాబాద్ సైన్స్ కాలేజీలో కానీ, ఇట్లా చాలా వరకు కాలేజీలలో చాలా మంది స్టూడెంట్స్, అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన విద్యార్థులు ఉండేటోళ్ళు. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చూసినప్పుడు, నేను చదువుకునే కాలంలో కూడా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ప్రొఫెసర్స్ ఉండరు, ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా స్టూడెంట్స్ కూడా చాలా వరకు ఉండరు. అది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, లేకుంటే పొలిటికల్ సైన్స్ కానివ్వండి, ఎకనామిక్స్ కానివ్వండి. ప్రొఫెసర్ మంజూర్ ఆలం లాంటి వాళ్ళు ఇక్కడ ప్రొఫెసర్ గా పనిచేసారు. దాంతో పాటుగా మన అత్యంత పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తి మన మహబూబ్ ఆలం ఖాన్, మహబూబ్ ఆలం ఖాన్ కాదు, ఇంకో మంజూర్ ఆలం జాగ్రఫీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ గా పనిచేసాడు. ఇంకా రషీదుద్దీన్, రషీద్ భాయ్ ఆయన జర్నలిస్ట్ సార్, ఆయన ప్రొఫెసర్ జర్నలిస్ట్ గారు. ఎస్ సార్, బషీరుద్దీన్ ఏమో జర్నలిజం.
చీఫ్ సెక్రటరీ జన్నత్ హుస్సేన్ గారు. జన్నత్ హుసేన్ జన్నత్ వాళ్ళు హుసేన్ గారు. ఈ డిపార్ట్మెంట్లో ఉన్నారు. యా ఓకే రైట్ సార్. ఐఏఎస్ ఆఫీసర్ ఆసిమ్ అలీ, ఇంకా చాలా మంది ఉస్మాన్ యూనివర్సిటీ వీసీలుగా, వైస్ ఛాన్సలర్ గా, రిజిస్ట్రార్ గా పనిచేసిన వాళ్ళు. ఈ రోజు చూస్తే ఉస్మాన్ యూనివర్సిటీలో ఏ డిపార్ట్మెంట్ లో కూడా మచ్చుకు ఒక ప్రొఫెసర్ కూడా లేదు. ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు లేరు. రైట్. అది కేవలం ఒక 5-6 ప్రొఫెసర్స్ మాత్రం ఇస్లామిక్ స్టడీస్ లో, ఉర్దూలో, పర్షియన్ లో, అరబిక్ లో ఉన్నారు, కానీ మిగతా డిపార్ట్మెంట్ లేరు. రైట్. ఇంత ముందు ప్రతి డిపార్ట్మెంట్ లో వాళ్ళ ప్రాతినిధ్యం అనేది చాలా స్పష్టంగా కనిపించేది. Yes. నేను మర్చిపోయిన పేరు ఒకటి చెప్తున్నా. ఒకటి వైదుద్దీన్, ఇంకో ఆయనేమో మన ఆయన ఫిలాసఫీ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ ఉండే ఆయన దిలావర్ అలీ ఖాన్. ఓకే. ఆలం కుందుమీరి, ప్రొఫెసర్ ఆలం కుందుమీరి, కోన్మేరి. ఎస్ కోన్మేరి. ఆలం కుందుమేరి. అవును. అయితే ఇట్లాంటి ప్రొఫెసర్ చాలా మంది ఆ రోజుల్లో, వైద్యుద్దీన్ అయితే ఇంటర్నేషనల్ ఫేమస్ ప్రొఫెసర్. ఎస్ అట్లాంటి ప్రొఫెసర్స్ కూడా ఎవరు కూడా కనిపిస్తలేరు. రైట్. అంటే వాళ్ళకి అసలు ప్రాతినిధ్యం అక్కడ ఉద్యోగాలలో లేవు, ఇక్కడ దేంట్లో లేవు. అసలు పూర్తిగా అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో కూడా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా వాళ్ళ స్టూడెంట్స్ కూడా పూర్తిగా తగ్గిపోతున్నారు. రైట్. అయితే వీళ్ళు చాలా వరకు సెమీ స్కిల్డ్ లేబర్ గా ఈ అర్బన్ ఏరియాస్ లో ఉన్నటువంటి వర్క్ షాప్లలో అక్కడిక్కడ పనిచేసేంత వరకే Yes. పరిమితం అయిపోతున్నారు. ఒక ఆర్గనైజ్డ్ లెవెల్ వాళ్ళకు ఒక మంచి డైరెక్షన్ లా Yes. Yes. వాళ్ళకు ప్రాతినిధ్యం కల్పించేందుకు కానీ, వాళ్ళకు డైరెక్షన్ ఇచ్చే సూచనలు చేసేటువంటి వాళ్ళు కానీ, నాయకులు అనేటోళ్ళు కూడా కరువైపోయింది. యా థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. మరొకసారి మీ ముందుకు వస్తాను. అప్పటి